బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఎస్సీ ఎస్టీలలో ఉపవర్గీకరణను సమర్థించింది కోర్టు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 న్యాయమూర్తులు ధర్మాసనం తీర్పిచ్చింది. Go through the erudite and scholarly judgment authored by the Honorable Chief Justice of India. I'm in complete agreement with the conclusions arrived at by the Honorable CJI. However, in addition to the conclusions arrived at by the learned Chief Justice, I also arrived at some additional conclusions to which the learned Chief Justice has also agreed. Therefore, I thought necessary to give my separate opinion. In the beginning, I have referred to the celebrated speech of Dr. Ambedkar on 25th of November 1949, the Constituent Assembly, wherein he has said that unless we have a social democracy, the political democracy would be of no use. And then he had warned us about the contradictions in the economic and social plane in the country. I referred to the history as to how the term scheduled caste has come in the Constitution from the original depressed classes. I refer to the census report of 1891, the Indian Statutory Commission report of 1930, census report of 1931, the Government of India Act of 1935, and the Government of India Scheduled Caste Order of 1936. I also refer to the repairs in the Constituent Assembly with regard to Article 300A and 300B, which are now Article 341 and 340. I have referred to and analyzed the following judgments. ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణను సమర్థించింది సుప్రీంకోర్టు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇటు ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణను సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? అక్కడ వాళ్ళు ఏమంటున్నారు? రైట్ సటాస్, సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం అంటే 7 సభ్యుల ధర్మాసనం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ అధ్యక్షతన ఈ ధర్మాసనం ఈరోజు ఒక తీర్పును వెలువరించింది. అంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి చారిత్రాత్మక తీర్పును వెలువరించిందని మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. అంటే ఎస్సీ ఎస్టీ ఉప వర్గీకరణను సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. అంటే 7 సభ్యుల ధర్మాసనంలో ఒకరు వ్యతిరేకించినప్పటికీ 6 దీన్ని సమర్థించారు. అంటే బేలాయం త్రివేది, జస్టిస్ బేలాయం త్రివేది మాత్రం ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణను వ్యతిరేకించారు. మిగిలిన 6 సభ్యులు, 7లో 5 దీన్ని సమర్థించినా లేదా 4 సమర్థించినా ఈ జడ్జిమెంట్ అనేది ఏకపక్షం అవుతుంది. కానీ ఇక్కడ 6 సమర్థించారు, 1 మాత్రమే వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే ఇది ఒక చారిత్రాత్మక తీర్పుగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఈ ఎస్టీ ఎస్సీకి సంబంధించిన వర్గీకరణకు సంబంధించి గతంలో 3 రోజుల పాటు అంటే ఫిబ్రవరిలో, అంటే 2024 ఫిబ్రవరిలో 3 రోజుల పాటు ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి వాదనలు ప్రతివాదనలు జరిగాయి. తర్వాత తీర్పును సుదీర్ఘ వాదనల అనంతరం ఫిబ్రవరి 8న తీర్పును చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. కొద్దిసేపటి క్రితమే చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి, వెనుకబడిన వర్గాలకు సంబంధించి మరికొన్ని రిజర్వేషన్లు కల్పించాలనేది ప్రధానంగా సుప్రీం ధర్మాసనం నిర్ణయించింది. దానిలో భాగంగానే ఈ ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఉపవర్గీకరణను సమర్థించినట్లుగా చెప్పింది. అంటే అభిప్రాయాలు అనేవి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ, అంటే 7 సభ్యుల ధర్మాసనంలో 6 మద్దతు తెలిపారు, మరొకరు వ్యతిరేకించినప్పటికీ ఇక్కడ 6 ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే నేపథ్యంలోనే దీనికి సంబంధించి మొత్తం 6 సభ్యుల అంటే 7 సభ్యుల ధర్మాసనంలో 6 ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు ఉపవర్గీకరణకు అనుకూలంగా తీర్పును వెలువరించారు. ఇక మరి ముఖ్యంగా చూసుకుంటే వ్యవస్థాగత వివక్ష కారణంగా ఎస్సీ ఎస్టీ సభ్యులు తరచుగా అంటే ఉన్నత స్థానానికి వెళ్ళలేకపోతున్నారని ప్రధానంగా ఈ తీర్పు సారాంశంగా మనం తెలిసింది. ఆర్టికల్ 14 ప్రకారం కులం యొక్క ఉపవర్గీకరణకు అనుమతిస్తుందని తెలిపారు. ఇక మొత్తం అన్ని వర్గాలకు సంబంధించి కూడా ఎస్సీ ఎస్టీలో మొత్తం చూసుకుంటే కనుక ఉపవర్గీకరణకు తీర్పును వారికి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఎస్సీ ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించిన వర్గాల్లో సామాజిక వర్గాల్లో
ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇటు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించి వెనుకబడిన ఉన్న వారికి మరిన్ని రిజర్వేషన్లు కల్పించాలనేది ఈ తీర్పు సారాంశంగా మనకు చెప్తోంది. అయితే 2004 ఈవి చెన్నయ్యకు సంబంధించిన మరోవైపు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీర్పును సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. ఇది రిజర్వేషన్ ప్రయోజనం కోసం ఎస్సీ ఎస్టీలను ఉపవర్గీకరణ చేయడం సాధ్యం కాదు అనేది గతంలో ఏదైతే ఈ చెన్నయ్యకు సంబంధించిన తీర్పు ఏదైతే ఉందో ఈ చెన్నయ్య నిర్ణయాన్ని కూడా వాదనలు కూడా సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. ఎట్టకేలకు వాదనలు సుదీర్ఘంగా 3 రోజులు వాదనలు వెళ్ళిన తర్వాత ఫిబ్రవరిలో 2024 ఫిబ్రవరి 8న తీర్పును రిజర్వ్ చేసి ఈరోజు ఉదయం 10:30 తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్తో కూడిన 7 సభ్యుల ధర్మాసనంలో 6 ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ ఉప వర్గీకరణకు సంబంధించి తీర్పును వెలువరించారు. ఎస్టీలకు అనుకూలంగా తీర్పు రావడంతో దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది దేశవ్యాప్తంగా కూడా ఇదొక చారిత్రాత్మక తీర్పుగా అందరూ అభివర్ణిస్తున్నారు. సర్టాస్ శివ, అయితే ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది? దాని గురించి కోర్టు ఏమైనా స్పష్టీకరణ ఇచ్చిందా? రైట్, దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే కొన్ని మార్గదర్శకాలను కూడా సుప్రీం ధర్మాసనం వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. అంటే ఇప్పటివరకు కూడా ఏదైతే మొత్తం దీనికి సంబంధించి 7 సభ్యుల ధర్మాసనంలో 6 ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇది తీర్పు అనేది ఎస్సీ ఎస్టీల ఉపవర్గీకరణకు అనుకూలంగా వచ్చినట్లుగా మనకు తెలుస్తోంది. కానీ దీనికి సంబంధించి మార్గదర్శకాలు అనేవి కూడా దానికి సంబంధించి కాపీ అంతా కూడా ఆర్డర్ కాపీ అంతా కూడా మరి కాస్త బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. దానికి సంబంధించి విధి విధానాలు ఎటువంటి దాంట్లో రిజర్వేషన్ కల్పించబోతున్నారు, ఎటువంటి అవకాశాలు ఉంటాయి, ఏ విధంగా లాభాలు చేకూరుతాయి ఎస్సీ ఎస్టీలకు అనేది కూడా మరి కాసేపట్లో ఈ ఆర్డర్ కాపీ ద్వారా మనకు తెలిసే అవకాశం కనిపిస్తోంది. అయితే నేషన్ వైడ్ టు ఎస్సీ ఎస్టీకి సంబంధించి అటు వాళ్ళకి అనుకూలమైన తీర్పైన ఈ తీర్పు వల్ల ఎలాంటి ప్రభావం వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు శివ మనం? రైట్, ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ల పరంగా కూడా మిగతా వారి కంటే ఎక్కువగా అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఈ రిజర్వేషన్ల పరంగా ఉద్యోగాల అవకాశాలకు సంబంధించిన ఇతరత్ర అన్ని రిజర్వేషన్లలో కూడా ఎస్సీ ఎస్టీలకు వెనుకబడిన కులాలకు సంబంధించిన వీరికి ఎక్కువగా రిజర్వేషన్లు గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానీ ఇతరత్ర రిక్రూట్మెంట్స్లో కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మరోవైపు ఇటు చట్టసభల్లో కూడా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ సంబంధించి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటున్న నేపథ్యంలోనే ఈసారి ఈ తీర్పు ద్వారా కూడా వారికి మెరుగైన అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దానిలో భాగంగానే ఈ తీర్పు అనేది వారికి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకుంటున్నారు, ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సుప్రీం ధర్మాసనం తీర్పును అందరూ సమర్థిస్తున్నారు, ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే అంటే తీర్పు యొక్క ఆర్డర్ కాపీ అనేది దీంట్లో ఎటువంటి విషయాలను మెన్షన్ చేశారు, ఏ విషయాలు వారికి అనుకూలంగా ఉన్నాయి, వేటిని సమర్థించింది సుప్రీం ధర్మాసనం, అవి ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతాయి, ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతాయి అనే దానిపై కూడా మనకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివ. సటల్. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఎస్సీ ఎస్టీలలో ఉప వర్గీకరణను సమర్థించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 న్యాయమూర్తులు తీర్పును ఇచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ కోసం వర్గీకరణ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ను ఇచ్చింది సుప్రీంకోర్టు. ధర్మాసనంలోని 7 సభ్యుల్లో జస్టిస్ త్రివేది వర్గీకరణను వ్యతిరేకించారు. Scheduled tribes is concerned, M. Nagaraj was not correct. However, insofar as the applicability of familiar principle even to scheduled caste and scheduled tribe is concerned, it upheld the view taken in M. Raj. In doing so, General Singh is basically relying on the judgment of 7-judge bench of this court in N. M. Thomas. The view taken in General Singh has also been approved in Ravinder Singh. అయితే ఈ వ్యవహారంపై ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో 3 రోజుల పాటు విచారణ సాగింది. వర్గీకరణను సమర్థించనీయమని న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సుదీర్ఘ వాదనల అనంతరం ఫిబ్రవరి 8న తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. The parents from the scheduled caste and scheduled tribe, on account of benefit of reservation, have reached a high position and cease to be socially, economically, and educationally backward, and the children of parents doing manual work in the villages
in the same category would defeat the constitutional mandate. However, I may observe that taking into consideration that the Constitution itself. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఎస్సీ ఎస్టీలలో ఉపవర్గీకరణను సమర్థించింది సుప్రీంకోర్టు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ కోసం వర్గీకరణ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ను ఇచ్చింది. ధర్మాసనంలోని 7 సభ్యుల్లో జస్టిస్ త్రివేది వర్గీకరణను వ్యతిరేకించారు. అయితే ఈ వర్గీకరణకు సంబంధించిన ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మరి కాసేపట్లో తెలియబోతుంది. ఈ వ్యవహారంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో 3 రోజుల పాటు విచారణ సాగింది. వర్గీకరణను సమర్థనీయమని న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సుదీర్ఘ వాదనల అనంతరం ఫిబ్రవరి 8న తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు.